భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి సీఎం రమేష్ వాస్తవంగా తెలుగుదేశంకి సంబంధించినటువంటి వీరాభిమాని. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత భారతీయ జనతా పార్టీలో అప్పుడు చేరడం 4 ఎంపీలతో కలిపి. ఆ తర్వాత మొన్నటిసారి మళ్ళీ రాజ్యసభ కంటిన్యూ కావడం, ఇదే లోక్సభకు కంటిన్యూ కావడం. వరుసగా 2 సార్లు తెలుగుదేశంలో రాజ్యసభ సభ్యుడు. అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ తరపున మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రమేష్ కీలకమైనటువంటి లేఖ ఆర్థిక మంత్రి పయ్యావులకు రాయడం సంచలనం సృష్టించింది. ట్రేడర్లు డీలర్ల మీద జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారట. ఏమని? అడ్వాన్స్ ఏసీఎస్టీ కట్టమని చెప్పి, అంటే జీఎస్టీ వసూళ్లకు సంబంధించినటువంటిది అడ్వాన్స్ కట్టమని. జీఎస్టీ పన్ను చట్టంలో ఇట్లాంటి నిబంధనలు లేవని ఎంపీ లేఖ రాశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారంటూ లేఖలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు జీఎస్టీ ఆదేశాలు మళ్ళీ సమీక్షించాలని కోరారు. అంటే ఇక్కడ